నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, చాలా డీమోటివేట్ అవుతూ ఉంటారు. అంటే ఈవెన్ టాలెంట్ ఉన్నా కూడా నేను ఒక పనికిరాని వాడిని, నాకు అసలు ఏది చేత కాదు అంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వలన వాళ్ళ టాలెంట్స్ అనేవి వాళ్ళకి చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. సో అట్లా డీమోటివేట్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు? ఇది చాలా వెరీ యూజ్ఫుల్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు అనుకున్న జరగమంటే డౌను ఈ జనరేషన్లో ఇంకా మరీ అవునమ్మా, చాలా కరెక్ట్ మీరు చెప్పింది. ఒకటమ్మా, మనకి బాడీ డట్టు మైండ్ డట్టు రెండు ఉంటాయమ్మా. మనం రోజు స్నానం చేస్తాం. ఎందుకు స్నానం చేస్తాం? బాడీకి డట్టు ఉంటుంది కాబట్టి స్నానం చేస్తే మట్టి మురికి వెళ్ళిపోద్ది. మైండ్ కూడా డట్టు ఉంటుంది. అలా ఇప్పుడు ఎవడు నిన్ను క్రిటిసైజ్ చేశాడు, ఎవడు నిన్ను ప్రేమగా చూడలేదు, ఎవడైతే సర్కాస్టిక్గా మాట్లాడాడు, లేకపోతే అనుకున్నది జరగలేదు, ఎమ్మటే ఆచి ఏంది జీవితం అంటే ఎందుకన్నాడమ్మా, మైండ్ కూడా డట్టు తీసేసుకోవాలి. ఎలా తీసుకోవాలి? అది రియాలిటీ ఆలోచన. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. చెప్పండి. ఒక కుర్రవాడు ఇంటికి వచ్చి వాళ్ళ నానమ్మతో అంటాడు, నానమ్మ నాకు గ్రాండ్ మదర్ అనమాట, నాకు హ్యాపీనెస్ లేదు, స్కూల్లో నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడు, నాకన్నా బాగా చదివేవాళ్ళు ఉన్నారు, నాకన్నా బాగా స్పోర్ట్స్లో ఉన్నారు, మా టీచర్లు ఎప్పుడు నన్ను అరుస్తుంటారు, ఏ పని సరిగ్గా చేయమని. అంటే నాకు మనసు ఎందుకు బాగులేదా నానమ్మ అంటే, నువ్వు కేక్ తింటామా? నాకు కావాలి, కేక్ కావాలి, ఎందుకంటే దాంతో ఇట్ కెన్ ఎంజాయ్ మై స్వీట్నెస్ అంటే, సరే నాయన నువ్వు చెప్పింది ఒకటి, ఫస్ట్ పోయి నువ్వు కేక్ ఫ్లోర్ తీసుకురా అంటది. ఫ్లోర్ తెస్తాడు, తెచ్చి టేస్ట్ చేయమంటది. వచ్చి టేస్ట్ బాగాలేదు అంటాడు, నాట్ గుడ్ టేస్ట్ అంటాడు. సో దాని తర్వాత బేకింగ్ పౌడర్ తెమ్మంటది, అది తీసుకొని టేస్ట్ వచ్చి అది బాగలేదు అంటాడు. దాని తర్వాత ఎగ్ తెమ్మంటది, ఎగ్ తెస్తాడు, అది టేస్ట్ అది బాగలేదు అంటాడు. దాని తర్వాత బట్టర్ తెమ్మంటది, బట్టర్ తెస్తాడు, అది కూడా బాగా నచ్చలేదు అంటాడు. షుగర్ తెమ్మంటది, షుగర్ తెస్తాడు, అది తిన్న తర్వాత ఆ స్వీట్గా ఉంది అంటాడు. ఈ మొత్తం కలిపి కేక్ చేస్తాడు. కేక్ ఎన్ని సామాన్లు కావాలి మనకి? ఫ్లోర్ కావాలి, బేకింగ్ పౌడర్ కావాలి, షుగర్ కావాలి, బట్టర్ కావాలి, అన్నీ కావాలి, ఎగ్ కావాలి. అంత తర్వాత అన్నీ కేక్ బ్రహ్మాండది, అది పెడితే భలే టేస్ట్గా ఉంది నానమ్మ అంటే, అప్పుడు చూడు నాయన, ఈచ్ వన్ ఈజ్ నాట్ టేస్టీ, బట్ వెన్ యూ కంబైన్ ఆల్ ద థింగ్స్ అన్నీ కలిపినప్పుడు అసలు ప్రోడక్ట్ వచ్చింది అయ్యా. జీవితంలో కూడా అంతే, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, అరిసేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ కామన్ అయ్యా. ఎట్లా ఇండివిజువల్గా కాదు, మన ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడున్నాం మనం. ఎందుకంటే చాలా అన్ఫేర్నెస్ గుర్తుంచుకోమని, ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అన్ని ఐడియల్స్ చూసేటప్పుడు ఎక్కడ ఉండదు. నీకు ఆనందం ఉంటే ఉండే మార్గాలు, ఒకటి అవసరాలు తగ్గించుకోండి, రెండు పరిస్థితులు సమన్వయం చేసుకోండి. బికాస్ కన్ఫ్రంటేషన్ గివ్స్ మోర్ అన్రెస్ట్ దాన్ అడ్జస్ట్మెంట్. కాబట్టి జీవితం రే నాయన, పిల్లలు అరుస్తుంటారు, టీచర్లు అరుస్తుంటారు, జీవితం అదేనే కాదు. సో ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అన్ఫేర్నెస్ పార్ట్ పార్సల్ ఆఫ్ లైఫ్. కాబట్టి నువ్వు దేనికి వర్రీ కావాక, ఎట్ట మైండ్కి డట్టు ఉంటుందో నువ్వు మంచి పుస్తకాలు చదువు, మంచి లెక్చర్లు పెట్టుకో, మంచి వాళ్ళ సాంగత్యం పెట్టుకో, మంచి వాళ్ళతో తిరుగుతూ ఉండు. అప్పుడు నీకు తెలియకుండా నీకు కూడా ఆనందం కూడా వస్తూ ఉంటుంది అయ్యా. చేసే పని కూడా నువ్వు కరెక్ట్గా చూసుకో. ఎక్కడ తప్పులు చేస్తే టీచర్ అరిచాడు, ఎందుకు అరిచాడు, ఎక్కడ చేసావు, దాంట్లో తప్పులు దిద్దుకో అయ్యా, నీ జీవితంలో పైకి రావాలంటే. కాబట్టి దేనికి వర్రీ ఎక్కువ కాకుండా, బికాస్ ఈ సమస్యలు అనేది అంటే డీమోటివేటెడ్ కామను. కానీ తప్పులు చేసి చేయకూడదు. అట్లా పెద్దానికి ఐడియల్ సిచ్యువేషన్ ఎప్పుడు రాదు. కన్ఫ్రంటేషన్ పెట్టుకోక వాళ్ళతో సార్తో ఫ్రెండ్లీగా మాట్లాడుకొని వర్కౌట్ చేసుకోండి. ఎట్టండి కేక్ తయారీకి అన్ని రకాలు ముఖ్యమో, ఏది లేకపోయినా వాడు కేక్ తయారు కాదు. అతను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసిన నీకు ఎప్పుడు మంచిది. మీ టీచర్ అరిసా అంటే నీ మంచి కోసం అరుస్తున్నాడు, దాన్ని తీసుకొని దాని నుంచి నేర్చుకోండి. జీవితం ఎప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ కావాలి నాయన అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తాను. నిజమే అన్నానమ్మా, నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చేసినా పట్టించుకోకూడదు, దాంట్లో మంచి తెలుసుకోవాలి. ఎట్లా ఒకటి ఇండివిజువల్గా డిఫరెంట్గా, అందరూ ఈచ్ వన్ ఇండివిజువల్ డిఫరెంట్, బట్ అందరూ కలిసి ఉండి ఆనందంగా ఉంటే అది ఆనందం. కేక్ ఎలా తింటామో అట్లా లైఫ్ కూడా బికమ్స్ ఓన్లీ వన్ మిక్సర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. కష్టాలు, సుఖాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి నేను తెలుసుకున్నాను. జీవితంలో నేను చాలా మారుతాను అని చెప్పి, చాలా థ్యాంక్స్ నానమ్మ, నాకు మంచి స్టోరీ చెప్పావు అని చెప్పి చెప్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఒక స్టోరీతోని గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. ఎవరైతే డిమోటివేట్ అవుతుంటారో వాళ్ళకి ఇది మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.